దేవుని భయాన్ని గురించి ఆలోచించాను. ఆ భయానికి గౌరవప్రదమైన భయం అని పేరు పెట్టుకున్నాం. రెవరెన్షియల్ ఫియర్ అని. అంతేకాదు ఆ భయానికి మరో పేరు కూడా పెట్టుకోవాలి. అదేమిటంటే హోలీ ఫియర్ అని, పరిశుద్ధమైన భయం. అది ఇది ఎలా ఒక వ్యక్తిలోనికి ఈ పరిశుద్ధమైన భయం లేదు గౌరవప్రదమైన దేవుని ఎడల గౌరవప్రదమైన భయం ఎలా వస్తుంది? వేర్ ఇట్ స్టార్ట్స్. వాస్తవానికి విశ్వాసుల్లో కనిపించనిది, నేడు సంఘంలో లేనిది ఈ దేవుని భయమే. భయం ఉంటే ఇష్టానుసారంగా ప్రవర్తించలేరు. భయం ఉంటే దేవుని ఎడల ఆ పవిత్రమైన గౌరవప్రదమైన భయమే ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడలేరు. ఆ భయం లేకపోవడం వల్లే గౌరవించి మాట్లాడనో లేరు. అతడు దేవుని భయం గలవాడో లేదో అనేది ఒక వ్యక్తిని పలకరించే దగ్గర బయటపడుతుంది. ఒక వ్యక్తితో నీ సంబోధన దగ్గర బయటపడుతుంది. రిలేషన్ వేరు, సంబంధం వేరు ఆ వ్యక్తితో. కానీ ఒక వ్యక్తి అపరిచితుడు, అలాంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం భయం కలవాళ్ళమా లేదా అన్నది, దేవుని భయం ఉన్నవాళ్ళమా లేదా అన్నది మనం మాట్లాడే మాట తీరులో కూడా అర్థమవుతుంది. వాస్తవానికి ఈ భయం లేకపోవటం వల్లనే మనం ఇంకా ఆత్మీయంగా కురచగా ఉన్నాం. ఇంకా ప్రభు రూపంలోనికి రాలేకుండా ఉన్నాం. ఇంకా లోకానికి హేళనగా ఉన్నాం. ఈ దేవుని భయం మనలో ఉండకపోవడం వల్లే. గౌరవప్రదమైన పరిశుద్ధమైన భయం నాకు కావాలి అని ఇక్కడ ఉన్నవారు ఎంతమంది కోరుకుంటున్నారు? అది ఉంటే నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడలేవు. ఆత్మచేత నియంత్రించబడతావు. పవిత్రంగా నీ మాటలు ఉంటాయి, పవిత్రంగా నీ సంభాషణ ఉంటుంది, పవిత్రంగా నీ క్రియలు ఉంటాయి, పవిత్రంగా నీ సంబంధాలు ఉంటాయి. ఆ దేవుని ఎడల గౌరవప్రదమైన పరిశుద్ధమైన భయం నీవు ఆయన వలె బ్రతకడానికి కారణమవుతాయి. అది అభ్యాసం చేయడానికి అవకాశం ఉంటుంది ప్రభు జీవితాన్ని. ఒకసారి మీరు యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూడండి. ప్రభు యొక్క జననాన్ని గురించి మాట్లాడిన మాటలే కానీ అందులో మనకు అన్వయించుకోదగిన పదాలు కూడా ఉన్నాయి. 2వ వచనం చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. దైవాత్మ ఒక వ్యక్తిలో భయాన్ని కలుగు చేస్తాడు. పరిశుద్ధమైన ఆత్మ ద్వారా
వినే వ్యక్తి అంతరంగంలో భయం కలుగుతుంది. ఈ భయం పాప నుండి దూరంగా జరగడానికి కారణమవుతుంది. ఒక వ్యక్తి హౌసింగ్ బోర్డులో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తిని విజయవాడకు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ వచ్చాక ఆ కాంట్రాక్టర్స్ వచ్చారు అతని దగ్గరికి. వచ్చి, మేము మీకేం మాట రానియం, పైన వాళ్ళని కూడా మేనేజ్ చేస్తాం, ఈ మొత్తం వర్క్ అయ్యేటప్పటికి మీకు మేము ఇన్ని లక్షలు ఇస్తాం అని చెప్పి మాట్లాడారు. ఆయన అన్నాడు, నేను రేపు చెప్తాలండి మీకు అన్నాడు. అని ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న అడిగాడు, నాన్న ఇలా అన్నారు, ఏం చేయమంటావని. నువ్వు రిటైర్ అయితే ఎంత వస్తుందరా నీకు అన్నాడు. చెప్పాడు, దానికి 10 రెట్లు కదా, ఓ పని చేయి, ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత డబ్బులు తీసుకుని రిజైన్ చేసేయి అన్నాడు. అది అయిన తర్వాత ట్రైన్లో బయలుదేరి వస్తున్నాడు. అతను ఉండేది ఇక్కడ కాదు, విజయవాడ కాదు, ఊరి పేరు చెప్పనులేండి. అక్కడి నుంచి ట్రైన్లో వస్తున్నాడు. తనకు ముందు ఎస్సీగా పనిచేసిన ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనోడు ఇంజనీరే, పైన డిఈ. సార్ ఎలా ఉన్నారు మీరు? ఏముందయ్యా, ఎంత సంపాదించాలంత సంపాదించాను, ఉన్నది ఒకతే కూతురు, ఇప్పుడు హైదరాబాద్లో హాస్పిటల్లో ఉంది, బ్లడ్ క్యాన్సరు, డాక్టర్లు బతకదు అంటున్నారు, ఈ డబ్బు ఏం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదయ్యా అన్న. ఇతను కూడా ఒకతే కూతురు. భయం ఆవహించింది. ఆ భయం అతడు ప్రభు దగ్గరికి రావడానికి కారణమైంది. మీరు ఒకసారి నాతో పాటు లూకా సువార్త వద్దకు రండి. 23వ అధ్యాయం. నలభైవ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక శిలువ మీద నా ప్రియరక్షకుడు వేలాడుతున్నాడు. ఈ మధ్యకాలంలో చెన్నైలో అనుకుంటాను మీటింగ్కి వెళ్తే ఒక ఆయన ఇలా అన్నాడు, అన్న మీరు ఎప్పుడు మాట్లాడినా నా రక్షకుడు నా ప్రభు అంటారు, మాకు బాధ అనిపిస్తూ ఉంటుంది, మా ప్రభు కాదా అని. నేనంటాను, మనమందరం అంటాను అవిధేయత దగ్గర, మనమందరం అంటాను తొందరపాటుతనం దగ్గర, మనమందరం అంటాను, కానీ ప్రభువు దగ్గర మాత్రం నా అనే నేను అంటాను. ఎందుకంటే అది నా వల్ల జరిగింది కాదు, నా ప్రభు వల్ల జరిగింది కాబట్టి ఆయన నావాడు, నేను ఆయన వాడిని. అందుకనే నా ప్రభు అనే పదం వాడతాను. మీరు హట్టవలసిన అవసరం లేదు, మీ ప్రభు కూడా కదా ఆయన, నా ప్రభు కూడా అని మీరు అనుకోండి. నా ప్రియరక్షకుడు నా ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. ఇటుప్రక్క అటుప్రక్క ఉన్నది ఇద్దరు యూదులే, అబ్రహాం పిల్లలే. సిలువలో వేలాడుతుంది. వారికి క్రీస్తుని గురించి తెలిసి ఇద్దరికిని. క్రీస్తుని గురించి అవగాహన ఎవరికి ఉంటుంది? మోస్ట్ ప్రాబబ్లీ టు ద జ్యూస్ ఓన్లీ, యూదులకే.
మొదటివాడు అన్నాడు, చూడండి 39వ వచనంలో, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించు. ఇప్పుడు సిలువ మీద వేలాడుతున్న ఈ వ్యక్తికి రక్షణ అంటే ఏమిటి అర్థం? ఈ శిక్ష నుంచి తప్పించడం. రక్షణ అంటే సిలువ మీద నుంచి స్వాతంత్రులుగా చేసి విడిచిపెట్టి పంపించేయటం. నీ గురించి చాలా విన్నాం కదా, సమాధిలో ఉన్నవాడిని 4వ రోజున పిలిస్తే బయటకు వచ్చాడు. ఒక మాట చెప్పరాదు, ఏమని? మీరు సిలువ దిగి వెళ్ళిపోండి అని సరిపోద్ది, అనొచ్చుగా, నువ్వు దిగిపోవచ్చుగా. ఇప్పుడు రెండో వాడు అన్నాడు, అబ్బాయి నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, ముగ్గురు ఒకే పరిస్థితిలో ఉన్నావు, పరిస్థితులు ఒకటే, మధ్యలో ఉన్న ప్రభు ఒకడే, కార్యం చేస్తున్న పరిశుద్ధాత్ముడు ఒకడే, ఎరిగిన వాక్యం ఒకటే. వారికి వాక్యం తెలుసు, పరిస్థితులు ఒకటే, ప్రభు ఇద్దరికీ సమీపంగానే ఉన్నాడు. కానీ వారు దైవాత్మకు లోబడిన వారు కారు. పరిశుద్ధాత్మదేవుడు అందరినీ ఒప్పిస్తాడు, ఒకరిని ఒప్పించి ఒకరిని ఒప్పించకుండా ఉండేవాడు కాదు ఆయన. అలా అయితే పక్షపాతి దేవుడు కాదు, అందరినీ ఒప్పిస్తాడు. కానీ ఒప్పుకునే మనసు, విధేయత చూపించే మనసు ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడ ఆత్మకార్యం ఆరంభం అవుతుంది. ఇతను విధేయత చూపించిన కారణం చేత అతని అంతరంగంలో దేవుని ఎడల భయం ప్రారంభమైంది. అది గౌరవప్రదమైన భయం, పరిశుద్ధమైన భయం. పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఈ పవిత్రమైన గౌరవప్రదమైన భయాన్ని పుట్టించేవాడు. ఆలోచించండి, ఈ భయం పుట్టడానికి మనం ఆయనకి అవకాశం ఇవ్వాలి. నేను లోకానికి భయపడను, నేను నీకే భయపడతాను. లోకంలో నేనేమైపోయినా పర్వాలేదు, నేను ఎందుకు లోకానికి భయపడాలి? నశించిపోయే లోకానికి నేను భయపడాలా? నేను ప్రభువుని అంగీకరించడం వల్ల లోకానికి శత్రువు అవుతాను, దానికి భయపడాలా? నేను ప్రభువును అంగీకరించడం వల్ల నా సొంత వారికి నేను దూరం అవుతాను, దానికి భయపడాలా? అక్కర్లేదు. నేను భయపడవలసిన వాడు ఆయన ఒక్కడే. ప్రభు తానే అన్నారు, మీరు ఎవరికి భయపడాలో నేను మీకు చెప్తాను. మీ దేహాన్ని చంపేవాడికి భయపడకండి, మీ ప్రాణాత్మల నరకంలో పడద్రోయే శక్తి కలిగిన వానికి భయపడండి అన్నాడు. ఎవరికి భయపడాలి? దేవునికే. ఆ దేవుని భయం నీ అంతరంగంలో కలుగు చేసేవాడు దైవాత్మ, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఇతనిలో ఆ భయం కలిగింది కాబట్టి అతను అన్నాడు, నీకు దేవుని భయం లేదా అన్నాడు. నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరని మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో నీకు అర్థం కాలేదా? ఎక్కడ దేవుని ఆత్మకార్యం జరుగుతుందో అక్కడ ప్రభు యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ప్రభు ఎవరో అప్పుడే అర్థమవుతుంది. ఆశ్చర్యం ఏమిటో చూడండి, 42వ వచనంలో, యేసు ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు. రక్షిస్తేనే రక్షకుడు అనుకుంటున్నావు నువ్వు కదా? కాదు కాదు, ఆయన రక్షకుడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన మళ్ళా తిరిగి వస్తాడు, ఆయన రాకడ. ఈ దొంగకు వచ్చిన ప్రత్యక్షత ఆయన రక్షించేవాడని, రాజ్యం గలవాడని, రాజని ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలని. హిజ్ రిమెంబరెన్స్ ఈజ్ ఎనఫ్. అంతకుమించి ఏమక్కర్లా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో చాలు. ఆయన నన్ను గుర్తు చేసుకుంటే నేను విమోచించబడతాను. ఎప్పుడు? నువ్వు తిరిగి వచ్చినప్పుడు. నీ రాకడ నన్ను జ్ఞాపకం చేసుకో, పునరుద్ధానానికి నేను అర్హుడవుతాను.
ద రెవల్యూషన్ స్టార్ట్స్ విత్ ద హోలీ ఫియర్. ఒక మాట చెప్తాను. తొలి దినాల్లో భక్సింగనతో ఉన్నవారు పెద్దలు కానీ, బ్రదర్ అసెంబ్లీస్ నుంచి, స్కాట్లాండ్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి మిషనరీస్ కానీ, వారందరూ ఎంత భయం కలిగి ఉండేవారో చెప్పడానికి వీలేదు. నేను దాని యొక్క ఆఖరి పార్శ్వాన్ని చూశాను. వారిలో ఆఖరి వాళ్ళని, మొట్టమొదటి వాళ్ళు ఆఖరి దాకా మనతో ఉన్నారు, వారిని చూశాను. వారు మన దగ్గరికి వచ్చారు, వారు మన దగ్గర ఉన్నారు. వారిలో ఒక ఆయన ఆఖరి అడ్రస్ గుడివాడ అంత్యోకే. బయలుదేరి వెళ్ళి ఆయన అలహాబాద్లో చనిపోయినాడు మిషనరీ. ఓ రోజు కింద మేడ మీద పండుకున్నాం, వరుసగా బ్రదర్స్ అందరూ పండుకున్నాం. ఆయన కోసమే ఆ ఇల్లు కట్టింది పైన, ఆయన కొరకే వెనకాల వెస్టర్న్ కమోడ్ కట్టించింది. ఆశ్చర్యం చెప్పిన, బహుశా ఎప్పుడూ ఆయన తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేసేవాడు కాడు. నేను బ్రదర్ దిస్ హర్ట్ ఈజ్ ఫర్ యూ అన్నాను. చూసి లోపలికి వెళ్ళి చూసుకున్నాడు. ఒక మంచం ఉంది, ఇటు తల దగ్గరేమో చిన్న పుస్తకాలు పెట్టుకున్న అరపుంది, కిటికీ అనమాట, షోకేస్. వచ్చిన తర్వాత బ్రదర్ ఇక్కడ బాత్రూమ్ ఉంది రండి అని తీసుకెళ్ళి చూపించి ఇలా తీసా. ఆయన 6'1" ఉంటాడు. అది హైట్గా ఉన్నటువంటి కమోడ్ అది. దాన్ని చూసిన తర్వాత ఆయన ముఖంలో కనిపించిన సంతోషం నేను ఎప్పుడు మర్చిపోలేను. వా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. వచ్చేసాం. బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్ జరిగింది, రాత్రి అయింది. సాయంకాలం మనకు బైబిల్ స్టడీ కూడా జరిగింది, రాత్రి అయింది. వరుసగా మేము అందరం పైకి వచ్చాం. ఖాళీ ఎక్కడ ఉంటుంది, పైకి వచ్చి పండుకున్నాం. కింద పండుకున్నారు, పైకి వచ్చేసి పండుకున్నాం. నేను లాస్ట్ చివరిలో పండుకున్న తర్వాత నా టైంకి నాకు మెలకు వచ్చింది. 2:30, 2:45 ఆ ప్రాంతంలో మెలకు వచ్చింది. మెలకు వచ్చి లేచి మోకరించబోతూ ఇలా పక్క చూసా. ఎప్పుడొచ్చాడో చాప తెచ్చి నా పక్కన వేసుకుని పండుకున్నాడు. బన్నీ కూడా లేదు. తెల్లగా ఆయన, నల్లగా నేను ఆ వెన్నెల్లో. అలా చూసినప్పుడు నాకు రకమైన కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకు ఎక్కడున్నాడు? తన దేశాన్ని ఎందుకు వదిలేశాడు? తన వారిని ఎందుకు వదిలేశాడు? వివాహం లేకుండా ఎందుకు మిగిలిపోయాడు? బక్సింగన్తో ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నాడు? ఆలోచిస్తా అలా చూస్తానే ఉన్నా. అప్పుడు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఈయన వచ్చింది ప్రభు కోసం కదా. ప్రభు ఎందుకు వచ్చాడు? నా కోసం కదా, నా వంటి వాడయ్యాడు కదా. ఎందుకు? నన్ను తన వంటి వాడినిగా చేయడానికే కదా. కళ్ళు మూసుకున్నాను, ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాను? స్తుతించకుండా ఎలా ఉంటాను? వారిలో కనిపించిన విధేయత కానీ, వారిలో కనిపించిన దేవుని భయం కానీ సామాన్యమైనది మాత్రం కాదు. అరే, పెట్టిన పచ్చడి మనం ఏమన్నప్పుడు వాళ్ళకి అద్భుతమైన ఫుడ్ పెట్టామనుకుంటున్నారా? పప్పే వండుంటాం, కూరగాయలే వండుంటాం. వారానికి ఒకరోజు ఉండేమో మహా అయితే. అది కూడా ఏంటి, ద చీపెస్ట్ ఎన్వి, కాస్ట్లీయెస్ట్ కాదు. కానీ ఆయన ప్లేట్ చూస్తే క్లీన్గా ఉంటుంది, అసలు ఏం మిగలదు అందులో. చివరికి వేళ్ళు కూడా ఎలా అనేవాడు. నేను బక్సింగాన్ని స్టార్ట్ చేసిన గూడూరు అసెంబ్లీకి వెళ్ళా. అసెంబ్లీకి వెళ్తే మా దగ్గరికి జాన్ కెనడీ గారు వచ్చారంటే, బ్రదర్ ఆయనకి మిస్టర్ క్లీన్ అని పేరు తెలుసా, ఆయన ప్లేట్లో ఏమి ఉంచడం అన్నారు వాళ్ళు. ఎందుకు అంత డిసిప్లిన్డ్ లైఫ్ ఎందుకు జీవించారు వాళ్ళు?
ఎందుకు దేశంగాని దేశంలో చనిపోయి పాతిపెట్టబడ్డారు వాళ్ళు? కేవలం ఆయన ఎవరో వాళ్ళకి తెలుసు. కేవలం ఆ భయం వారి అంతరంగాల్లో నిలిచి ఉంది కనుక మనల్ని ప్రేమించగలిగారు. సహజంగా మనం తమిళని తక్కువ చేసి మాట్లాడతాం, కానీ బక్సింగ్ అనే తమిళ కంటే మనమే ఎక్కువ బాధ పెట్టాం. మీరే అంగీకరించలేరు, నాకు తెలుసు. ఆ తర్వాత నన్ను ఫోన్ చేసి తిడతారని కూడా నాకు తెలుసు. కానీ లెట్ us యాక్సెప్ట్ ఇట్. దేవుని భయం ఆ దొంగలో ప్రారంభమైంది, కానీ మనలో ఇంకా ప్రారంభమైందా? ఎక్కడో అనుమానం. అది నిజంగా ప్రారంభం అయి ఉంటే ప్రక్కన వారిని తప్పు చేయడానికి ఒప్పుకోం. ప్రక్కన వారు తప్పు చేస్తున్నప్పుడు గద్దించకుండా ఉండలేం. ప్రక్కన వారు అపార్థం చేసుకున్నప్పుడు వద్దు ఆగండి మీరు అని అనగలం. ఆ భయం మనకు లేదు కనుక మనం అనలేం. బహిరంగంగా అందరి ముందు అనకపోయినా ఒంటరిగానే అనాలి, తప్పకుండా నువ్వు చేసింది తప్పు అనాలి. ఈ భయం వల్ల అతని అంతరంగం నిండింది దేవుని భయం చేత. అందుకే అన్నాడు, నువ్వు దేవునికి భయపడవా? అదే శిక్షా విధిలో ఉన్నావు కదా నువ్వు అంటూ ప్రభు వైపు తిరిగి, యేసు నీ రాజ్యంతో నీవు తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక మాట ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అవుట్ ఆఫ్ హోలీ అండ్ రెవరెన్షియల్ ఫియర్. విశ్వాసం మొలిచింది అప్పటికే. ఆలోచించండి, ఇప్పుడు మనకి లేనిదేంటి? అదేగా. ఒకసారి నాతో పాటు ఫిలిప్పీ పత్రిక దగ్గరికి రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం 12-13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. అది ఎప్పుడైతే ఉంటుందో మీరు ఎలా ఉంటారు? కింద మూర్ఖులైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కళంకులు, అనిందులు, దేవుని కుమారులు. ఇది మీరు. ఇలా మీరుంటారు. దేనివల్ల? పైన చెప్పాడు, భయముతోనూ వణకుతోనూ. పిల్లలు అమ్మా నాన్నలు ఉన్నప్పుడు ఒక రకంగాను, అమ్మా నాన్నలు లేనప్పుడు ఇంకో రకంగానే ఉంటారు. ఎందుకని? అబద్ధం లేకుండా చెప్పండి. మీరైనా నేనైనా మనం అంతా అంతే. అమ్మా నాన్న ఉంటే, అమ్మా నాన్నలు లేకపోతే, మనతో లేకపోతే. కానీ అమ్మా నాన్న మనతో ఉండకపోవచ్చు, పౌలు గారు లాంటి మెంటర్ మనతో లేకపోవచ్చు, పౌలు గారు లాంటి ఆత్మీయమైన మనల్ని రక్షించిన తండ్రి వంటి వాడు లేకపోయి ఉండొచ్చు, దేవుడు వాడుకున్న ఇన్స్ట్రుమెంటు. కానీ ఎల్లప్పుడూ మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి మనతో ఉన్నవాడు ఆయన కాడా? ఆయన మనతో లేడా? మన ప్రవర్తన ఆయన చూడడం లేదా? మన మాట వినేది ఆయన కాదా? మనం చేసే క్రియలైన ఆయన కళ్ళ ముందు కాదా? కానీ కనపడిన సృష్టమేది? ఆ భయం ఏది? లేదుగా. విధేయత అనేది భయం నుండి పుడుతుంది. ఇంతకుముందు ఇద్దరూ మాట్లాడారు. ఈ దొంగలిద్దరూ మాట్లాడిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఇతనికి ఎందుకు విధేయత వచ్చింది?
పరిస్థితులు చూస్తున్నప్పుడు, వాక్యం జ్ఞాపకం వచ్చినప్పుడు, ప్రభువు స్పష్టంగా కనపడుతున్నప్పుడు, దైవాత్మ ఇద్దరిని ఒప్పించినప్పుడు ఒకడు ఒప్పుకోలేదు, ఒకడు ఒప్పుకున్నాడు అంతే. అవకాశం అందరికీ సమానంగా ఇస్తాడు ఆయన. అందరూ అంతటా మారు మనసు పొందాలి అన్నవాడు తన ఆత్మచేత విన్న వాళ్ళందరినీ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. విధేయత చూపిస్తే వినటం ద్వారా విశ్వాసం వస్తుంది. పరిశుద్ధాత్మదేవుని చేత ఒప్పించబడతాం. అప్పుడు విశ్వాసం అనే వాక్య బీజం మొలుస్తుంది, విశ్వాసం ప్రారంభం అవుతుంది. దేవుని భయం నీలో ప్రారంభం అవుతుంది. దేవుని భయం లేకపోవడం వల్ల నువ్వు ఈ క్రింద విధంగా జీవించటం సాధ్యం కాదు. దేవుని భయం కలిగిన వాడు ఎవరైనా భూమి మీద ఎలా ఉండలేడో నేను 1-2 విషయాలు చూపిస్తాను రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు ఎప్పుడు? దేవుని భయం ఉన్నప్పుడు. భయం నుండి భక్తిని విడదీస్తే ప్రమాదం. భక్తి ప్రమాదంలో పడుతుంది. భయం లేని భక్తి అర్థం లేనిది. భయం లేని భక్తి యాంత్రికమైంది. భయం లేని భక్తి జీవం కలిగింది కాదు. భయం లేని భక్తి పవిత్రమైంది కూడా కాదు. ఏ వ్యక్తి భయం కలిగిన వాడుగా ఉంటాడో అతడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. రెండవది, గర్వాన్ని, అహంకారాన్ని, దుర్మార్గతను, కుటిలతను కూడా అసహించుకుంటాడు. ఈ భయం నీలో నాలో గర్వాన్ని ఉండనివ్వదు. భయం కలిగిన వాడు గర్విష్ఠిగా, అహంకారిగా ఉండలేడు. కుటిలమైన మాటలు పలకలేడు. ఈ రోజుల్లో క్రైస్తవులే మనం, కానీ లేని మాటలు పుట్టించడంలో మనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఊహించిన మాటలకు ఒక రూపకల్పన చేసి ప్రచారం చేయటంలో మనకంటే గొప్పవాడు ఎవడు లేడు. మనం అనుకున్నది నిజం అనుకుని దానికి ఒక రంగు పొలవడం ఏమంటారు? కుటిలత్వం కదా. దాన్ని నిజమని ప్రచారం చేయడం ఎంత ప్రమాదకరమైంది. ఎవడు చేస్తాడు ఇలాంటి పని? దేవుని భయం లేని వ్యక్తి మాత్రమే. అయినా మూడో వ్యక్తి గురించి మనకేం అవసరం? అతని బరువు నువ్వేమైనా ఎత్తుకుంటున్నావా? ఆమెను గురించి నీకేం పని? ఆ కుటుంబాన్ని గురించి నీకేం అవసరం? నీ లెక్క నువ్వు చెప్పాలి కదా. ఇతరుల లెక్క నువ్వు చెప్పడానికి రేపొద్దు న్యాయసింహాసనం మీద నిలబడవలసిన దౌర్భాగ్య స్థితి నీకెందుకు? మనకెందుకు చెప్పండి? కుటిలమైన మాటలు, కుటిలమైన ఆలోచన, కుటిలమైన ప్రణాళిక, ఇవన్నీ దేవుని భయం ఉన్న వాళ్ళలో ఉండవు. గర్వం ఉండదంటే, అహంకారం ఉండదంటే, దుర్మార్గత అసహ్యమైతే, లెస్ అయ్యి ఆలోచన చెప్పుడు కూడా భయంలో నుండి ప్రారంభమవుతుంది. ఈ దొంగ ప్రక్కన వాటిని గద్దించి ఆలోచన చెప్పాడు. ఆలోచించండి ఒకసారి. అప్పటి వరకు వారిలో ఏముంది? ఆయన నేను సమానమే, వీఆర్ ఆల్ ఈక్వల్, we three are on the cross
సులువు మీద ఉన్న ముగ్గురం తేడా ఏంటి? అవును, ఒకే ట్రైన్లో ప్రయాణం చేసినంత మాత్రాన ఆయన నువ్వు ఒకటవుతారా? ఆయన గవర్నరు, నువ్వెవరు చెప్పండి. ఒక కామన్ సిటిజన్, మనం సమానం అవుతామా? ఒకే ట్రైన్లో ప్రయాణం చేసామని ఎన్నోసార్లు ఫ్లైట్లో వస్తున్నప్పుడు, ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నవాళ్ళు కానీ, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నవాళ్ళు కానీ నాతో పాటే ప్రయాణం చేశారు. నేను వాళ్ళు ఒకటా? వాళ్ళు ఎక్కిన దాంట్లో నేనే ఎక్కిన సంతోషపడినా, వాళ్ళు నేను ఎక్కిన దాంట్లో బస్సులోనే వచ్చారంటావా? మనిషి ఎంత త్వరగా గర్విష్ఠైపోతాడు. ప్రతి చిన్నదాన్ని బట్టి అపవాది తన యొక్క విషయాన్ని మనలో పోస్తుంటాడు. గర్వము అనేది అపవాదికి సంబంధించింది, దేవునికి సంబంధించింది కాదు. దేవుని భయం లేకుండా ఇందులో పాలు పొందొద్దు. దండం పెడతాను మీకు. చేసిన తప్పును విడిచిపెట్టకుండా అందులో పాలు పంపులు పొందొద్దు. మీరు అందులో కొనసాగాలి అనుకుంటే, మీరున్న అదే స్థితిలో, అదే పాపంలో, అదే వ్యసనాల్లో మీరు కొనసాగాలి అనుకున్నప్పుడు, డోంట్ పార్టిసిపేట్ ఇన్ ద బ్రెడ్ అండ్ వైన్ ప్లీజ్. అహంకారులుగా ఉండి మీరు పాలు పంపులు పొందొద్దు. కుటిలంగా ఉండి పాలు పంపులు పొందొద్దు. లేనిపోయిన శిక్ష తెచ్చుకోవద్దు. పశ్చాత్తాపడండి, క్షమించమని అడగండి. అటు తరువాత నేను దాన్ని చేయకుండా ఉండడానికి నాకు సమర్థతనివ్వండి, నాకు ఆత్మ నింపుదలనివ్వండి, బలం ఇవ్వండి, పునరుద్ధాన శక్తినివ్వండి, వాటిని గెలవడానికి సహాయపడండి, అడగండి. అప్పుడు పొందండి. జై జీవితం జీవిస్తూ అందులో పాలు పొందితే దేవునికి మహిమ. అంతేకాదు, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చెడుతనం నుండి తొలగిపోవడానికి దేవుని భయం, భక్తి కారణమవుతాయి. చెడు చేయలేడు, చెడుతనం నుంచి తొలగిపోతాడు. ఇది చిన్న మాట అనుకుంటున్నారా? చెడుతనం నుంచి తొలగిపోవడం అనేది కాదండి. నేను ఎంతోమంది జీవితాలను చదివాను, కొద్దిమంది జీవితాలను చూశాను. వారు ప్రాణం పోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ పాపం చేయడానికి ఇష్టపడలేదు. చెడు చేయడానికి ఇష్టపడలేదు. ఇవాళ ఒక మాట వినపడతా ఉంది, క్షమించండి. ఏం లేదండి, మా సేవకుడికి గుప్పిట్లో డబ్బులు పెట్టుకుని మేము వెళ్తే చాలు, ఇట కనపడితే అసలు గడగడలాడిపోతాడంతే. అంటే చేతిలో డబ్బు చూసి మనం పైనుంచి కింద వరకు వంకర్లు తిరిగిపోయే పరిస్థితి మనకుంటే, ధనాశ కంటే చెడుది ఇంకే ఉంది? సమస్త కీడులకు అది మూలం కదా. డబ్బు, అధికారం, లోక వ్యామోహం, ఇవన్నిటి నుండి నీ మనసును తొలగించగలిగింది దేవుని భయం ఒకటే. దేవా, నాలో పవిత్రమైన, గౌరవప్రదమైన నీ భయాన్ని పుట్టించువా.
ఎందుకు మనం ప్రార్థన చేయకూడదు? నీ భయంతో నన్ను నింపని ఎందుకు అడగకూడదు? నీ భయం చేత నేను నీకు ఇష్టనుగా మారతానని, భయం వల్ల నువ్వు నా యందు ఆనందిస్తావని గత వారం మేము విన్నాం కదా. నా యందు నీకు ఆనందకరమైనది ఏదీ కనిపించటం లేదు, నేను ప్రతి విషయంలో నేను దుఃఖపెట్టేవాడిగానే ఉన్నాను, ప్రతి విషయంలో నా పొరుగువాడిని బాధ పెట్టేవాడిగానే ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా. నీ ఆత్మచేత నా అంతరంగంలో నీ భయాన్ని తిరిగి కలుగు చేయవా? ఈ మాటలు చెప్తున్నాను కానీ మనసులో చాలా భయం, పోరాటం నా అంతరంగంలో ఉన్నాయి. ఆదిమ సంఘంలో ప్రేమ అనేది విస్తరించడానికి కానీ ప్రేమలు కొనసాగడానికి కూడా భయమే కారణం. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలలయ, సమరయ దేశముల ఇందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచూ ఉండెను. ఆ భయం ప్రేమలో విస్తరించడానికి కారణం. వారి అంతరంగాలలో పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ విస్తరించడానికి గల కారణం. ఈ రోజున మనం ప్రేమించలేం. మనం ప్రేమ దగ్గర ఓడిపోవడానికి, క్షమ దగ్గర ఓడిపోవడానికి ఈ భయం లేకపోవడమే కారణం. నాకంటే నీతిమంతులు లేరు అని గర్వించడానికి కూడా ఈ భయం లేకపోవడమే కారణం. దేవుని భయం కలిగి ప్రవర్తించి ఏ వ్యక్తి అయినా తప్పనిసరిగా గర్వంలో ఉండలేడు, చెడుతనంలో కొనసాగలేడు. అటువాడు ప్రేమ చూపకుండా ఉండలేడు. ప్రేమ విస్తరిస్తుంది. చాలా సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటనే మీరు అనేకసార్లు విన్నదే. సాయంకాలం అయింది, బహుశా 5:30, 5:15 అవుతుంది కాబోలు. అప్పుడు చేప డాబాలో ఉన్నాం. మీటింగ్ అయింది, వచ్చాను, మెట్లెక్కుతున్నాను. మెట్లెక్కి వరండాలోకి వచ్చాను. నన్ను నా భార్య చూసింది. చూసి, మీటింగ్ బాగా జరిగిందా, ప్రయాణం బాగా జరిగిందండి, ఏమీ అడగల. పైకి రాగానే, ఏమండి ఇక్కడ బల్బ్ మాడిపోయిందండి అంది. ఈ 2 రోజుల్లో నేను లేనప్పుడు బ్రదర్స్ ఎవరు రాలేదా? ఎవరితోనైనా తెచ్చిపెట్టమంటే తెచ్చిపెడతారు కదా. నాకు కోపం తక్కువని మీరు అనుకోబోకండి. అరికాల నుంచి
నన్నెత్తికొచ్చింది కోపం. కోపం వస్తే నా కళ్ళు వెంటనే ఎర్రబడిపోతాయి, రక్తం చిమ్ముతున్నట్టు అయిపోతాయి, అసలే ఎర్రగా ఉంటాయి. కానీ అప్పుడే, ఏరా వెంకటరత్నం, ఇంతకుముందే కదా ప్రసంగం చేసి వచ్చావు, ప్రేమ అన్నావు, క్షమాపణ అన్నావు, ఓర్చుకోవాలన్నావు, ఏదిరా ఓర్పు అని అంతరంగంలో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అప్పుడు అన్నాను, అలాగమ్మా, బల్బు మాడిపోయిందా అన్నాను. బల్బు మాడిపోయిందా అని అనడానికి అబ్బా ఎంత కష్టపడ్డానో, కోపం అణుచుకోవడానికి ఎంత కష్టమైందో. అప్పుడు అంది, ఏమండి మరి మొన్న అన్న వచ్చినప్పుడు మీ నిలబడే దగ్గర కూడా బల్బు లేదన్నారుగా, అక్కడ కూడా ఒక బల్బు పట్టరండి అంది. ఓహో, ఇక్కడ కూడా బల్బు తేవాలంటే వైరు కూడా కొనాలి ఇప్పుడు. రెండో బల్బు అమ్మా అన్న. అంది. సరే అని వెనక్కి తిరగబోతుంటే బాత్రూంలో బల్బు కూడా మాడిపోయిందంది. 3 బల్బులు కసురుకుంటే ఒక బల్బుతో పోయేది. మెదలకుండా మెట్లు దిగా, వెళ్ళి 3 బల్బులు కొనుక్కున్నా. వచ్చా, బాత్రూంలో బల్బు పెట్టా, వరండాలో బల్బు పెట్టా, వైరు లాగి పైన చుట్టి ఎక్కడైతే నిలబడతాను అక్కడ మళ్ళీ బల్బు తీసుకుని పైకెక్కా. ఎక్కి చెయ్యి ఇలా పట్టుకుంటున్నా ఎక్కడానికి. సరిగ్గా నా చేతి కింద బాగా పురుగుల్ని బాగా తినేసినట్టుంది. అది మామూలుగా లేదు, బాగా నాలాగానే లావుగా ఉంది, బాగా బల్లి. చెయ్యి కింద పడేటట్టు అంది. అంతే, ఒళ్ళు ఒక్కసారి గరపడిచింది. చేతిలో ఉన్న ఆ బల్బు జారి కింద పడి పక్కును పగిలిపోయింది. ఎక్కిన దాని మీద అలాగే ఉండి కిందకు చూశా, పగిలి ముక్కలైపోయింది. మనసంతా పాడైంది. ఏ తల్లి తన బిడ్డకు పాల డబ్బులు అవి ఆ 10 రూపాయలు, ఏ అక్క వృద్ధురాలయ్యుండి తన మందుల కోసం దాచుకున్న 10 రూపాయలు అవి పగలగొట్టేశా. భలే బాధ అనిపించింది, దుఃఖం వచ్చింది. కిందకి దిగా, మెల్లగా ఆ ఏరుకుంటున్నా. ఎంతోడు నా కొడుకు స్కూల్ నుంచి వచ్చి ఉంటాడు, లోపల వాళ్ళ నాన్నమ్మ అన్నం పెడతా ఉంటే వాడు బయటికి ఇలా వచ్చి చూసి, నానా పగలగొట్టేశావు అన్నాడు. పగలగొట్టేశావు అని అంటే పెద్దోళ్ళ మీద కోపం చూపించటం ఆపుకున్నా, చిన్నోళ్ళ మీద కోపం ఆపుకోవడం అనేది అంత చిన్న సంగతి ఏం కాదు. నా కోపం వచ్చి కసురుకోబోతూ ఉండగా యాకోబు పత్రిక జ్ఞాపకం వచ్చింది. నువ్వు బంగారు పొంగరం పెట్టుకున్న గొప్పవాళ్ళని ఒక రకంగా, దరిద్రుల్ని పాతపీఠం దగ్గర కూర్చోమనేవాడిగా, పక్షపాతం కలిగిన వాడు కదా, వాళ్ళ అమ్మను ఒక రకంగా విత్తనం ఒక రకంగా ట్రీట్ చేస్తావా నువ్వు అన్నప్పుడు, అవునానా బలు పగిలిపోయింది అని అనడానికి నా కొడుకుతో ఎంత కష్టమైందో చెప్పడానికి లేదు, ఏర్తానే ఉన్నా. ఈ పగిలిన బల్బు ముక్క ఒకటి గుమ్మం దాకా వెళ్ళింది. వాడు రెండో ముద్ద పెట్టుకుని బయటకు వచ్చి ఆ పెంకు తీసుకుని వచ్చి, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది అన్నట్టు పెట్టాడు చేతిలో. చేతికి దగ్గరగా వచ్చాడు. కొడితే మొత్తం పోద్ది, బీపీ గీపీ అన్నీ ఎగిరిపోతాయి. చెయ్యి లేవబోతూ ఉండగా కళ్ళు మూసుకున్నాను. తాను సృష్టికర్త, సర్వజ్ఞాని అయినవాడు, సర్వవ్యాపి అయినవాడు, సర్వశక్తిమంతుడైనవాడు, నేను సాత్వికుడను దీన మనసు కలవాణ్ణి, నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించు, నా దగ్గర నేర్చుకో అనే మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. ముఖం మీద ఉమ్మేస్తున్నప్పుడు, రాళ్ళు రువ్వుతున్నప్పుడు ఆయన కొనసాగిన తీరు గుర్తొచ్చి ఇలా అనుకున్న, ప్రభువా, జీవితకాలం సిలువ మీద ఉండడానికి
సిలువ మీద నుండి దిక్కుండా ఉండడానికి సహాయపడిన ఆయన అని ఆ రోజున ప్రార్థన చేసుకున్నాను. క్షమించకుండా ప్రేమించలేము. ప్రేమించడం అనేది చిన్న సంగతి మాత్రం కాదు. ప్రేమ మన అంతరంగంలో ఆత్మ ద్వారా పోయబడాలని రోమపత్రికలో రాసింది 9:9. ప్రేమ విస్తరించకపోవడానికి మనలో కారణం అదే. దేవుని భయం మనకు లేదు. దేవుని వాక్యం విని గడగడ వణికేటువంటి తత్వం మనలో లేదు. మన ప్రవర్తన మనం సరిచేసుకుందాం అనే స్పృహ మనకు లేదు. మనం లోపాలతోనే ఉన్నాం. ఇంకా ఈరోజు చచ్చిపోతే ఆయన ముఖాన్ని ఎలా చూడాలి, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి ఎలా చూడాలనే భయం మనకు లేదు. ఈ భూమి శాశ్వతం అనుకుంటున్నాం, పరిస్థితులు శాశ్వతం అనుకుంటున్నాం, మనుషులు శాశ్వతం అనుకుంటున్నాం, ఈ బ్రతుకు శాశ్వతం అనుకుంటున్నాం, మనం సంపాదించింది శాశ్వతం అనుకుంటున్నాం. ఇవేవి కావు, ఇవేవి నీతో రావు. ఆ దినాన్న వారు ప్రయాణించినప్పుడు ప్రేమ పరిశుద్ధాత్మలి అందలి ఆదరణ విస్తరించింది అని రాస్తుంది కేవలం భయాన్ని బట్టి. ఇవాళ ప్రేమ విస్తరించదు, ఆదరణ కూడా విస్తరించకపోవడానికి గల కారణం నీలో నాలో ఆ భయం లేకపోవడమే. మీరే ఆలోచించండి. నిజంగా భయం ఉంటే అంత విసుక్కుంటామా? విసుక్కున్న తర్వాత మన విసుగులో తప్పు ఉందని చెప్పి క్షమాపణ చెప్పుకుండా ఉంటామా? కొంతమందిని చూస్తాను, వాళ్ళకి 2 చేతులు జోడించి చెప్పాలి, వాళ్ళు తమ తప్పుని ఎప్పుడూ ఒప్పుకోరు. వారు ఎవరి దగ్గర క్షమాపణ కోరరు. క్షమాపణ కోరే మనసు వాళ్ళకి లేదు. దేవుడే యోనా దగ్గరికి వచ్చి నా మీద కోప్పడ్డం న్యాయమా అని అన్నాడు. ఆయనకున్న మనసు వాళ్ళకు ఉండదు. నిజంగా విశ్వాసులను చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మనం. We have no reverential fear. We have no holy fear. We are all nominal Christians. We are living a mechanical Christian life. That's all. అయినా సరే బలలో పాలు పంపులు పొందుతాం, రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతాం. నాలో ఏ తప్పు లేదన్నట్టు, నేను ఎవరి మీద విసుక్కోలేదన్నట్టు, నేను ఎవరిని తక్కువ చేయలేదన్నట్టు, నాలో అహంకారం లేదన్నట్టు, నాలో చెడుతనం లేదన్నట్టు, నేను ఎవరిని తొందరపడి మాటం లేదన్నట్టు, ఆయన చూడనట్టు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన తిరిగి వస్తాడని నమ్ముతున్నాం మనం. ఆయన మొదటి రాకడ, ఆయన మరణ పునరుద్ధానాలు, ఆయన తిరిగి వస్తాడు, వీటన్నిటి జ్ఞాపకం చేసేది. కానీ మనలో ఆ భయం లేదు. మనలో ఆ భయమే ఉంటే మనం సరి ఉండేవాళ్ళం, ఈ పాటికి పశ్చాత్తాపడేవాళ్ళం. ఈ పాటికి ఇంకా ఉంది, టైం అయిపోయింది, 11:30 అయిపోయింది. ఆలోచించండి. భయం నాలో కలుగు చేయమని ప్రార్థన చేస్తూ బల దగ్గరికి వెడదాం, మోకరిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన మీ పాదాలకు మరోసారి కూడి ఉన్న మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. నాయనా, నీ అంతరంగానికి మేమెంత గాయం కలుగు చేశామో, కొంతమంది మీద మాకు కష్టం ఉంది, కొంతమంది మీద మాకు చెప్పలేనంత ద్వేషం ఉంది. నిన్ను బట్టి కాదు, మా శరీర స్వభావాన్ని బట్టి, నీ వలన కాదు, నీ వాక్యం వలన, అంతకంటే కాదు, కేవలం మా గర్వాన్ని బట్టి,
మరోవైపు జరిగిన నష్టాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి నువ్వు పొందినంత నష్టం మేము పొందలేదు, మీరు పొందినంత అవమానం మేము పొందలేదు, మీరు పడినంత కష్టం మేము పడలేదు, మీరు అనిపించుకున్న మాటలు మేము అనిపించుకోలేదు, మీరు పొందినంత తిరస్కారం మేము పొందలేదు. అయినా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక క్షమించుమన్నా నీ మాట వద్ద మేము నేల మీద పడి గావురని ఏడవలసిన స్థితిలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. యోగ్యమైన రీతిలో నీ శరీర రక్తాల్లో పాలుపొంబులు పొందడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.